లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు బీజేపీకి ఇబ్బందిగా మారుతోంది. పార్టీకి పట్టున్న సీట్లు తక్కువగా ఉండడంతో ముఖ్య నేతలు వాటిపైనే గురిపెడుతున్నారు. ఈ క్రమంలో అందరికీ ఆశించిన సీట్లు దక్కడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే కీలక నేతలు పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీనియర్ నేత కూనం శ్రీశైలం గౌడ్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కూనం శ్రీశైలం గౌడ్ 2021లో కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. అంతకుముందు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చెందారు. ఇక ఇప్పుడు బీజేపీ తరపున మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఆ సీటు ఈటెల రాజేందర్ కి ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో సీటు రాదన్న సంకేతాలతో మనస్తాపం చెందిన కూన తన నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. స్థానికులకు కాకుండా ఇతరులకి సీటు కేటాయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. అంతేగాక కొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై కూన అసంతృప్తిగా ఉన్నారు. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ విషయంలో మరోసారి అధిష్టానం పెద్దలతో మాట్లాడి ఏదో ఒకటి తేల్చుకోవాలని, అటు నుంచి సరైన స్పందన రాకపోతే బీజేపీకి బాయ్ చెప్పాలని భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆయన తిరిగి కాంగ్రెస్ కుటికి చేరొచ్చన్న ప్రచారం సాగుతోంది. గతంలో కూన రేవంత్ కి సన్నిహితుడుగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ సీఎంగా ఉండటంతో హస్తం వైపు అడుగులు వేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.